పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము పాపము నుండి విమోచించబడతాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా అపవాది క్రియలను లయపరుస్తాము. అపవాదిని మనం జయిస్తాము, లోకమును జయిస్తాము, పాపమును జయిస్తాము. కనుక వాక్యము వింటున్న మీలో ఎవరైనా సరే ఇంకా యేసు రక్తంలో కడగబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసు ప్రభువారు నిజమైన దేవుడు, యేసు ప్రభువారు నిజమైన రక్షకుడు. ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారానే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన రక్తం ద్వారానే మనము దేవుని యొక్క రెక్కల క్రింద భద్రంగా దాచిపెట్టబడి ఉంటాం. ప్రియులారా, యేసు రక్తం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక నీవు నేను మనందరం కూడా యేసు రక్తంలో కడగబడిన బిడ్డల వలె మనం ఉన్నాము. యేసు రక్తం వల్ల కడగబడటం ద్వారానే మనం ఆశీర్వదించబడుతున్నాము, మనం మేలులు పొందుకుంటున్నాము. మన భవిష్యత్ కాలములలో మనము దేవుని యొద్ద నుండి వచ్చే ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాము. మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. కనుక నీవు నేను మనందరం కూడా ఇంకా మీలో ఎవరైనా సరే, వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా సరే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసు రక్తంలో కడగబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.